హాయ్ గైస్, 2 ఎపిసోడ్లు అభినేత్రిలో విన్నారు కదా. 3వ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నాను. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్దామా. ప్రతిరోజు తను నాకు నిద్రలవ్వగానే ఓహాయో అంటూ మెసేజ్ పెడుతూనే ఉంది. నా వర్క్ బిజీలో ఉండటం వల్ల నేను కొన్నిసార్లు పట్టించుకోలేకపోయేవాడిని. కానీ తను నాకు అలా మెసేజ్ చేయటం వల్ల నా కోసం ఒకరున్నారు అనిపించింది. ఆ ఫీలింగ్ కొంచెం బాగుంది. కానీ నాకు నేనే మరలా ఇలాంటి బంధాల్లో ఇరుక్కోకూడదు, ఎటువంటి ఎమోషన్స్ నాకు ఉండకూడదు అని గట్టిగా అనుకున్నాను. ఈరోజు అసలు తనతో మాట్లాడకూడదు అని తనకి మెసేజ్ చేయలేదు కూడా. అరే నువ్వేందిరా బై, అమ్మాయిల మెసేజ్ల కోసం ఎదురు చూడటం ఏంటి అని, జర నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా అని నా మనసుకు నేనే సముదాయించుకున్నాను. నా ఫోన్ మెసేజ్ తోటి నిండి ఉంది. నాకు కొంచెం ఎందుకో తను నాకు కనెక్ట్ అవుతుంది కొద్దిగా అనిపించింది. కానీ తన దగ్గర నుంచి వచ్చే మెసేజెస్ నా మనసుకు చాలా ఊరటగా అనిపించాయి. సరేలే, ఓపెన్ చేస్తే ఏమవుతుంది, నేను రిప్లై ఇవ్వకపోవటం వల్ల చాలా బాధపడుతుంది తను అని మనసులో అనుకొని ఆలోచిస్తూ తనకి రిప్లై ఇవ్వాలా వద్దా అని. నా మెసేజెస్ ఇబ్బంది అయితే చెప్పు, నీ వర్క్కి ఏదైనా మధ్యలో ఆటంకంగా ఉంటే నేను మెసేజ్ పెట్టడం ఆపేస్తాను అని తను మెసేజ్ పెట్టింది. నేను అప్పుడే అది చదివి, అలాంటిది ఏం లేదురా బై, నేను కొంచెం వర్క్లో బిజీగా ఉన్నాను, ఓకేలే నువ్వు ఫీల్ అవ్వకు, నీ మెసేజెస్ నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పాను. తనకు యూఎస్ఏలో వర్క్ చేసే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్తో మ్యారేజ్ ఫిక్స్ అయింది అని చెప్పింది. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు, నాకు ఇండియాలోనే ఉండాలని ఉంది, ఏం చేయాలో అర్థం కావటం లేదు అని వాయిస్ మెసేజ్ పెట్టింది. తన గొంతులో చాలా అంటే చాలా బాధ కనపడింది. ఓకే మంచిదే కదా, చక్కగా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపో అని చెప్పాను. మరి నువ్వు కూడా అలాగే పెళ్లి చేసుకోవచ్చు కదా, ఒక మంచి అమ్మాయిని చూసుకొని అని తను నాకు రిప్లై ఇచ్చింది. నాకు అసలు నా పర్సనల్స్ ఎవరితో షేర్ చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఆ అమ్మాయి నా పర్సనల్ గురించి మాట్లాడేసరికి నాకు కొంచెం అవసరం లేదేమో అనిపించింది. నాకు పెళ్ళి, ప్రేమ, అమ్మాయిలు అంటే అసలు పడవు, ఇంకోసారి నాకు ఇలాంటి లెక్చర్స్ ఇవ్వకు అని మెసేజ్ పెట్టాను. తను హర్ట్ అయిందేమో అనుకున్నా, బట్ నాకు ఇది చెప్పడం మంచిదే అనిపించింది. మరలా నాకు నేనే ఫీల్ అయ్యి, ఏంటి హర్ట్ అయ్యావా అని తనని అడిగాను. ఏం లేదు, నువ్వు చెప్పాలనుకున్నది డైరెక్ట్గా చెప్పావు కదా, దాంట్లో నేను హర్ట్ అవటానికి ఏముంది అని తను రిప్లై ఇచ్చింది. అలా కొన్ని రోజులు మా ఇద్దరి స్నేహం సాగింది. నా ఫీలింగ్స్ అన్నిటినీ తను అర్థం చేసుకోవటం, తన మనసుని నేను అర్థం చేసుకోవటం మొదలైంది. నువ్వేమీ తిట్టనంటే నేను ఒకటి అడగనా అని తను మెసేజ్ పెట్టింది. చెప్పు, ఏం తిట్టనులే అన్నాను. నువ్వు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉంటావా ఏంటి, నీకు ఫిజికల్గా ఎటువంటి ఎమోషన్స్ ఉండవా అని అడిగింది. ఎందుకుండవు, ఉంటాయి, బట్ దానికోసం పెళ్లి చేసుకోవాలంటే ఐ కాంట్ యాక్సెప్టబుల్ ఫర్ దట్ అని చెప్పాను. నీ మీద ఫీలింగ్స్ ఉంటే నేను చెప్పేస్తాను, నువ్వేమనుకో కదా అని అడిగాను. వాటిని ఎవరు ఆపగలరు, చెప్పేసాయి, నేనైతే ఏమీ అనుకోనులే అని చెప్పింది. తను అలా మధ్య మధ్యలో నన్ను పలకరిస్తూ ఉంది. నేనే తనకి ఏ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. తనకి చెప్పాను, నాకు నేను తినడానికి కూడా టైం స్పెండ్ చేయలేను, టైం ఉండటం లేదు కూడా, ఇక మధ్యలో చాలా వర్క్స్ ఉంటాయి, రొటీన్ వర్క్స్, బ్యాచిలర్ని, తెలియందేముంది, నా పనులు నాకు ఉంటాయి కదా, నీతో టైం స్పెండ్ చేయాలంటే నాకు అస్సలు కుదరటం లేదు, ఏమీ అనుకోవద్దు అని మెసేజ్ పెట్టాను. నాకు తెలుసు, నువ్వేమీ నాకు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నీకు ఫ్రీగా ఉన్నప్పుడు పలకరించు చాలు అని చెప్పింది. అట్లీస్ట్ పొద్దున్నే నిద్రలేచినప్పుడు నన్ను గుర్తించుకో, అది చాలు అని మెసేజ్ పెట్టింది. ఎందుకో ఈరోజు కొంచెం ఎర్లీగా మెలకు వచ్చింది. నిద్రలేచి లెగవగానే తను నాకు బాగా గుర్తుకు వచ్చింది. లేచావా అని మెసేజ్ పెట్టాను. తను వెంటనే రిప్లై ఇచ్చింది. కాల్ పాసిబుల్ ఉందా అని అడిగింది. నేను ఓకే అన్నాను. పొద్దున్నే తన గొంతు వినగానే నాకు చాలా అంటే చాలా నాలో లేని ఫీలింగ్స్ సడన్గా వచ్చాయి. తను బయట ఉన్న సూర్యోదయం గురించి మాట్లాడుతూ ఉంది. నేను సడన్గా హగ్మీరే అన్నాను. ఏంటి అని చెప్పింది. ఏమి లేదులే చెప్పు అని అన్నాను. నువ్వు అన్నది నాకు వినపడింది, బట్ నువ్వే ఆ మాట అన్నావా లేదా అని డౌట్ వచ్చింది, అందుకే అడిగాను అంతే, లేదంటే నేనే తప్పుగా విన్నానా అని అంది. హగ్మీరే అని మరోసారి అన్నాను మత్తుగా. తను కూడా అవునా, ఓకే ఎలా కావాలి అని అడిగింది. నేను గట్టిగా హగ్ చేసుకో అని అడిగాను. ఓకే కళ్ళు మూసుకో, నేను నీ పక్కకి వస్తున్నాను, నిన్ను గట్టిగా హగ్ చేసుకుంటున్నాను అని చెప్పింది. నేను కూడా నీకు పైకి వచ్చాను అని చెప్పాను. ఓకే ఇప్పుడు ఏం చేస్తావు, మొదట ఎక్కడ పెడతావు అని అడిగింది. వాట్ అన్నాను. నీ మొదటి కిస్ నాకు ఎక్కడ పెడతావు, వినపట్టం లేదా, సిగ్నల్ వీక్ అనుకుంటా అని అడిగింది.
నేను నీ నుదుటి మీద పెడతాను అని చెప్పాను. రెండవది అని అడిగింది. నీ కంటి మీద పెడతాను. తర్వాత అని అడిగింది. నేను మౌనంగా ఉన్నాను. నాకెందుకు నేను ఎమోషన్ కంట్రోల్గా లేనేమో అనుకొని సరే ఉంటాను, నాకు వర్క్ ఉంది అని ఫోన్ పెట్టేశాను. తను కూడా ఏమి ఫీల్ అవ్వకుండా ఓకే అని చెప్పేసింది. నాకు చాలా వింతగా అనిపించింది. నేనేం చెప్పినా అన్నిటికీ ఓకే అంటుంది. నిజంగా తను అర్థం చేసుకునే అమ్మాయా లేక అని ఆలోచించి సరేలే అని వదిలేశాను. నాకు ఇలా నెట్లో రొమాన్స్ ఇష్టం లేదు. ఓ కాలేజీ టైంలో మస్తు చేసాం, టైం వేస్ట్ చేశాను దీనికోసం అని మెసేజ్ పెట్టాను. సరే కానీ ఒకరోజు డైరెక్ట్గా మీట్ అవుదామా, వీకెండ్ ఎప్పుడైనా నీ కంఫర్ట్ అంటేనే అని అడిగాను. కాఫీ కోసం అయినా వస్తావా అని అడిగాను. నేను కాఫీ తాగను అని చెప్పింది. ఏదైనా డేట్కి వెళ్దామా, నీకు కావాల్సినప్పుడు ఫుడ్ చెప్పు, నీకు ఫుడ్ నేను ఆర్డర్ చేస్తాను అని అడిగాను. రే, డేట్స్ అంటే నాకు నిజంగా తెలియదు, దాని గురించి విన్నాను కానీ అసలు ఏంటి నిజంగా డేట్ అంటే అని అడిగింది. తను అలా అమాయకంగా కొన్నిసార్లు మాట్లాడటం నాకు బాగా నచ్చింది. నేను నిజంగానే తనతో ఎంజాయ్ చేస్తున్నా. ఆలోచిస్తే నాకు తెలియదు కానీ నిజంగా డేట్ అంటే ఏంటో నేను విన్నాను కానీ అసలు నిజంగా ఏంటో కూడా నాకు తెలియదు అని చెప్పాను. సరే డేట్స్ అవన్నీ ఏం కాదు కానీ ఈ వీకెండ్కి మా అమ్మ నాన్న ఇంట్లో ఉండరు, నువ్వు వస్తావా మా ఇంటికి అని అడిగింది డైరెక్ట్గా. నిజంగానా, మీ ఇంటికి రావచ్చా అని అడిగాను. హాయ్ గైస్, 3వ ఎపిసోడ్ అయిపోయింది. ఇదంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. 4వ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు.